నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న అలాగే జననకాల నిపుణుడు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు, జాతకరత్నాలు అలాగే జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా అలాగే గురువుగారు అయితే మీ ప్రాంతాలలో అయితే పర్యటించబోతున్నారు. అయితే ఎక్కడ ఏంటి అనేసి అని చెప్పి గురుగారిని అడిగి తెలుసుకుందాము. అయితే ముందుగా నమస్కారం అండి. మీరు ఏ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు ముందుగా మా వీక్షకులకి అయితే? ఈరోజు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాడు. అంటే ఈరోజు 11వ తారీఖు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. రేపు వచ్చేసి 12వ తారీఖు సోమవారం రోజున కర్నూలులో అందుబాటులో ఉంటాను. తర్వాత 13వ తారీఖు మంగళవారం రోజున కడపలో అందుబాటులో ఉంటాను. తర్వాత 14వ తారీఖున బుధవారం రోజు విజయవాడలో అందుబాటులో ఉంటాను. త్వరలో మిగతా ప్రాంతాల్లో కూడా పర్యటన కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరైనా సరే కుల మతాలకు అతీతంగా వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలనుకున్న వాళ్ళు మా వ్యక్తిగత అపాయింట్మెంట్ ముందుగా తీసుకొని సంప్రదిస్తే వారి సమస్యలను ఖచ్చితంగా పరిష్కారం చేయబడుతుంది. అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, తర్వాత జనరకాల విషయంలో అయితే కుటుంబం మొత్తం ఉద్ధరించే విషయంలో కావచ్చు. ఇవి ఏదైనా సరే ఎవరికైనా సరే అవసరం ఉన్న పక్షంలో తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు అండి. ఎవరైనా సంప్రదించవచ్చు, సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు, తద్వారా చూసుకోవచ్చు. అలాగే గురువుగారు, ఇంకా టాపిక్లోకి వస్తే కాంపౌండ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇక్కడ ఇంకోటి, చాలామంది ఈ కాంపౌండ్ కట్టేటప్పుడు ఒక ఇంటి నిర్మాణంలో లేదా ఆ ఇంటి కంటే ముందు లేదా ఇంటి తర్వాత కట్టడం ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. మనం అది ఇదివరకే డిస్కషన్ చేసుకుని తర్వాత కొన్ని ఈ కాంపౌండ్లలో ఆ యొక్క మొక్కలు ఏవైతే పెడతా ఉంటారో మొక్కలు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే కాంపౌండ్ కాంచి చేస్తున్నారు. అంటే దక్షిణంలో పడమరలో అయితే సమస్య లేదు, కానీ ఈ యొక్క ఉత్తరంలో తూర్పులోకి వచ్చేకల్లా ఆ మొక్కలను ఆంచి ఈరోజు పెట్టింటారు. లేదా ఆ మొక్కలు ఆ కాంపౌండ్ కాంచి ఒక ఏదైనా సరే ఒక మట్టి లాంటిది ఏర్పాటు చేసుకొని ఒక గెరి లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ మొక్కలను పెంచడం జరుగుతుంది. అవి మొక్కలుగా ఉన్నప్పుడు పెద్ద సమస్య కనిపించడం లేదు, కానీ అవి ఒక అంటే కాంపౌండ్ కంటే ఎత్తు పెరిగినప్పుడు కానీ ఇంకా కొంతమంది చేసే పెద్దవాళ్ళు అంటే ఆడవాళ్ళు చేసే పని ఏంటంటేనా ఆ యొక్క ఏదైతే తీగ చెట్లు కనుక ఆ యొక్క కాంపౌండ్లో ఆ యొక్క ఏదైతే ఏర్పాటు చేసింటారో మొక్కల కోసం అనేసి ఆ తీగ చెట్లు ఇంటికి అటాచ్ చేస్తున్నారు. అవి ముఖ్యంగా ఈశాన్యంలో చేయడం వల్ల ఏమిటంటే ఏదైతే మనం వాస్తు ప్లాన్ ఇస్తామో వాస్తుబద్ధంగా ఉండడానికి అక్కడ తూర్పు కానీ లేదంటే ఉత్తరం కానీ ఈశాన్యం కానీ మూతపడినట్టు అవుతుంది. ఈ మొక్క పెరిగే కొద్దీ ఆ ఇంటి ఎదుగుదల అనేది ఆగిపోతూ వస్తుంది. కాబట్టి ఇటువంటివి చేయకుండా ఏదైనా సరే ఈ కాంపౌండ్లో కట్టే నిర్మాణాలలో ఆ బాత్రూమ్స్ కానీ లేదా ఈ గార్డెనింగ్ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు కాంపౌండ్ కనీసం అంటే ఒక 1 ఫీట్ అన్న వదిలిపెట్టి చేసుకోవాలి. దక్షిణంలో పడమరలో అయితే పెద్దగా సమస్య లేదు, కానీ అవి కూడా మళ్ళీ అక్కడ తీగ చెట్లు ఏమన్నా ఉన్నట్లయితే అవి ఇంటికి అటాచ్ చేస్తే మాత్రం మళ్ళీ అప్పుడు నైరుతి పెరుగుదల కానీ వాయువు పెరుగుదల కానీ లేదంటే ఆగ్నేయం పెరుగుదల కానీ ఇప్పుడు అవి మూతపడితే పెద్ద ఏం సమస్య ఏం లేదు, కానీ ఈ పెరుగుదల కిందకి వచ్చినప్పుడు మళ్ళీ సమస్య అవుతుంది. ఈ అటాచ్ అయినప్పుడు ఏమిటంటే అప్పుడు దక్షిణం పల్లం అవుతుంది లేదా పడమర పల్లం అవుతుంది. ఈ రకంగా వచ్చేసి మనం ఏదైతే ఇదివరకు చెప్పుకుంటూ వస్తున్నామో అటువంటి యొక్క సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ జరుగుతున్నాయి కూడా. ఏం సార్ మాదైతే ఇండ్లు ప్లాన్ ప్రకారమే ఉంది, అంత వాస్తుబద్ధంగా ఉంది, కానీ సమస్యలు జరుగుతాయని మాకు ఎప్పుడైనా చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే అక్కడ పోయి పరిశీలన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఏదైతే అవి ఉండాల్సిన విధంగా ఉండవో మేము ఏదైతే ప్లాన్ ఇచ్చింటామో ఆ విధంగా లేకుండా ఇంకా చెట్లను పెంచమన్నారు, చెట్లకు నీళ్ళు పోస్తే పుణ్యం వస్తాయనే ఉద్దేశంతో ఆ పుణ్యం కథ దేవుడు ఎరుగు, కానీ ఈ యొక్క పాపమే చుట్టుకునే పరిస్థితులు వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే కనుక ఆ మొక్కలు కానీ ఆ చెట్లు కానీ పెంచే విధానంలో కూడా వాస్తు పద్ధతులు పాటించాలి. ఇప్పుడు మనం తూర్పున కాంపౌండ్ కానీ లేదా ఉత్తరంలో కాంపౌండ్ కానీ కనీసం అంటే 2 అడుగులైనా వదిలిపెట్టి కట్టుకోమని, ఎంత చిన్న ఇళ్ళకైనా సరే వదిలిపెట్టి కట్టుకోమని ఎందుకు చెప్తాము? అక్కడ ఆ సురేష్మ ప్రభావం కానీ వెలుతురు కానీ లేదా నీటి ప్రవాహం కానీ జరుగుతూ ఉన్నట్లయితే ఏ ఫేసింగ్ ఇళ్ళకైనా సరే అది కనీస కొలతలు అనమాట ఉన్నప్పుడు అట్లా మనం వదిలిపెట్టి దాన్ని కట్టుకున్నప్పుడు మళ్ళీ ఈ మొక్కలు కానీ ఇవన్నీ పెంచుకోవడం వలన అక్కడంతా గుబురుగా అది ఏర్పాటు అయిపోయి వాయువు మూల కానీ ఆగ్నేయం మూల కానీ ఇటువంటి యొక్క ఈ దోషాలు కలిగినప్పుడు ఇంకా ఏంటంటే ఆ మొక్కలు పెంచడం ఆ నడక కూడా జరగకుండా చేసుకుంటూ ఉంటారు. అట్లా దాని నుంచి వచ్చే పూలు తర్వాత వచ్చేసి ఏదైనా అంతో ఇంతో చిన్న చిన్న కూరగాయలు అటువంటివి వచ్చినప్పుడు కూడా అవి వాడే కొద్దీ వీళ్ళకు ఇంకా సమస్యలు పెరుగుతూ ఉంటాయి, కానీ తద్వారా చాలా సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఈ కాంపౌండ్లో కానీ ఏదైనా నిర్మాణం చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ దోషాలు కలగకుండా చాలా బాగుంటుందండి. అలాగే గురువు గారు, వాసు అని చెప్పి హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి వాసు గారు. వాసు గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది మాది తూర్పు ఫేస్ అండి. ఆ రోడ్డుకు ఉంది అండి మాది డోరు రోడ్డుకి. అలా ఉంటే ఏమన్నా వాస్తులో తూర్పుకే రోడ్డు ఉండాలండి, కానీ రోడ్డు ఏమన్నా అది ఆగ్నేయం వైపున ఉందో ఈశాన్యం వైపున ఉందో ఒకసారి చూసుకోండి. ఈశాన్యం వైపున ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు అన్నట్లయితే వీ చూపు అవుతుంది. తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తూర్పుకే సింహద్వారం చేయాలి. ప్రధాన ద్వారం అనేది తూర్పుకే ఉండాలి, కాబట్టి అట్లా ఉండడం తప్పేం లేదు.
మిగతా ఏమైనా దోషాలు ఉన్నాయేమో అదేమైనా దోషం కలిగిస్తానేమో ఒకసారి గమనించుకోండి, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే గురుగారు మనం చూసుకుంటే బెడ్రూమ్లో బాత్రూమ్స్ ఉంటూ ఉంటాయి, అయితే దానికి సంబంధించి ఏ విధంగా ఇక్కడ చాలామంది అండి ఇక్కడ సమస్య ఏంటంటే ప్లాన్లు 90% ప్లాన్స్ వచ్చేసి ఆ బెడ్రూమ్స్లో బాత్రూమ్స్ ఇచ్చే విధానంలో దోషభూయిష్టంగా ఉంటున్నాయి. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ప్రధానంగా వాయుమూలే ప్రిఫర్, ఇప్పుడు ఆగ్నేయంలో ఏ విధంగా అయితే వంటకు ప్రిఫర్ చేస్తాము వాయుమూల వచ్చేసి ప్రిఫర్ చేస్తాం. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే ఆగ్నేయంలో అగ్ని కదా, ఈ బాత్రూమ్స్ అక్కడ కడితే ఎట్లా అని ఆలోచన చేస్తున్నారు. ఇవి చాలా తప్పు. ఎందుకంటే కనుక ఆగ్నేయంలో అగ్నితత్వం ఉంది కాబట్టి అక్కడ ఈ బాత్రూమ్స్ అనేది అంటే వంటగది వదిలిపోను, నేను పక్కన కానీ లేదంటే కాంపౌండ్లో కానీ అవి ఒక దోషం, వాస్తు దోషం లేకుండా తర్వాత ఈ యొక్క ఏదైతే బెడ్రూమ్స్ మనం అటాచ్ చేసి కడతామో, ఇప్పుడు సపోజు తూర్పు పడమర పొడవు వెడల్పు ఎక్కువ ఉంటుంది, అటువంటి సందర్భాల్లో ఉత్తర దక్షిణం పొడవు వెడల్పు తక్కువ ఉన్నప్పుడు అక్కడ వాయువ్యంలో బాత్రూమ్ ఏర్పాటు చేయండి, బెడ్రూమ్ సైజ్ సరిత రాదు, ఆ బెడ్ పొజిషన్ కూడా సరిత రాదు, వార్డ్రోబ్స్ అందుకు ఏర్పాటు చేసినప్పుడు చాలా సమస్య జరుగుతూ ఉంటుంది. వాటికి మనం ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇట్లా ఏదైతే మనం వాయువులోనే బాత్రూమ్ కట్టాలనే ఉద్దేశంతో అక్కడ బెడ్రూమ్లో లేకుండా చేసుకుంటేనా అక్కడ సమస్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా సౌకర్యం ఉండదు, సౌకర్యం లేకపోవడం వల్ల వీళ్ళు వాస్తుని అందించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటే ఏదో సౌకర్యంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి కదా, వీళ్ళు ఈ వాస్తు చెప్పి ఐగులు కొడతాను, ఈ చేస్తారు ఇట్లా చేస్తారు అనేసి ఆలోచన చేస్తారు. వాస్తులో ఉండేదంటే ప్రధానంగా ఉండేది వసతి నుంచి వచ్చినదే వాస్తు. కానీ ఆ వసతి అనేది మనం ఇష్టం వచ్చినట్లు, మనం అనుకున్నట్లు, మన బుద్ధికి తోచినట్లు కొన్ని పనులు మీరు చూసుకున్నట్లయితే బుద్ధికి తోచినట్లు చేస్తూ పోతే కన్నా ఈ సమస్యలు ఎక్కువ తెస్తూ ఉంటాయి. అదే మనసుకు తెలిసినట్టు చేస్తూ ఉంటేనా అది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. కొంతమంది పెద్ద పెద్ద మహానుభావులే కనుక్కోగలరు, కానీ మిగతా వాళ్ళు అనేది అంటే ఇక్కడ మహానుభావులు అంటే మంచి భావులని, ఇంకా మనం చెప్పుకుంటే ఇంకో మహానుభావులు వేరు. కాబట్టి ఇట్లా లేకుండా అవి ఏదైతే కనుక సమస్య లేకుండా అక్కడ జరుగుతూ ఉంటుందో అవి వాటి యొక్క సొల్యూషన్ మనం చూసుకున్నట్లయితే ఇబ్బంది ఏం లేదు. ఈ ఆగ్నేయం మూల బాత్రూమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క రూమ్లో కానీ బెడ్రూమ్లో అటువంటి చోట్ల ఏదైనా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆ యొక్క బాత్రూమ్లు బెడ్రూమ్ లోపలికే ఉండాలి. అంటే ఇంకోటి కొంతమంది వితన్వాదం చేస్తారంటే బెడ్రూమ్లోంచే కదా సార్ బాత్రూమ్లో ఏవైతే అప్పుడు బెడ్రూమ్లోనే ఉండేదంటారు. కానీ ఏదైతే కొలత మొత్తం ఉంటుందో ఆ ఈశాన్యం మూలకు సరిచేసుకున్నప్పుడు ఈ యొక్క ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ కొలత మొత్తం కూడా ఈశాన్యం మూలకు ఉండాలి. అట్లని మళ్ళీ ఈశాన్యం మూల పూర్తిగా ఆంచి చేయరాదు. సపోజ్ ఒక 10 అడుగులు ఉంది తూర్పు వైపున, ఒక 2 అడుగులు ఖాళీ జాగా లేదా 3 అడుగులు మామూలు దావకు త్రోవకు వదిలేయాల్సి ఉంటుంది బెడ్రూమ్లో పోయేటప్పుడు. అప్పుడు మిగతా 6 అడుగుల్లో బాత్రూమ్ తూర్పు ఆగ్నేయంగా చేసి కట్టినట్లయితే ఎటువంటి సమస్య లేకుండా, ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు, వైవాహిక సమస్యలు, వ్యవహార సమస్యలు ఆ బెడ్రూమ్లో భార్యాభర్తలకు ఒకవేళ పెద్దవాళ్ళు వాడుతూ ఉంటేనా పిల్లలకు కానీ ఇటువంటి జరగడానికి కారణం ప్రధానంగా ఇవే కారణమవుతూ ఉన్నాయి. మెజారిటీ ప్లాన్స్ అన్నీ కూడా 90% మేము పరిశీలన చేయంగా అపార్ట్మెంట్లో కానీ లేదా ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ ముందుగానే ఇక్కడ ఈశాన్యం కట్ చేసి కార్ పార్కింగ్ కోసం ఇస్తున్నారు. దానితోటి ఈ బెడ్రూమ్స్లలో ఆ హాల్లో వ్యూ కోసం అనేసి లేదా 2 బెడ్రూమ్లకు పోయే త్రోవ కోసం అది వచ్చి ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్లోకి, ఈ బెడ్రూమ్ నుంచి ఆ బెడ్రూమ్లోకి బాత్రూమ్స్ కనెక్ట్ చేసి అట్లా సమస్య చేస్తా 2 దాంట్లోకి పెరుగుదల అవుతుంది, ఒక దాంట్లో వచ్చేసి మరణం సంభవిస్తుంది, ఒక దాంట్లో వచ్చేసి ఆరోగ్యము కానీ లేదంటే ఇటువంటి వ్యవహార సమస్యలు కానీ జరుగుతూ ఉన్నాయి. అట్లా లేకుండా మొట్టమొదటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ బెడ్రూమ్లో యొక్క బాత్రూమ్ వచ్చేసి బెడ్రూమ్లోకే ఉండాలి. అంటే నడక మాత్రమే కాదు, త్రోవ మాత్రమే కాదు, ఇది ఏదైతే లెంత్ మొత్తం వస్తుందో అది యొక్క ఆ ప్లేస్, ఖాళీ ప్లేస్, ఈశాన్ ప్లేస్ అనేది ఆ ద్వారానికి మాత్రమే వదులుకొని అది ఖాళీ ప్లేస్గా ఉంటుంది. మీరు బెడ్రూమ్ బంద్ చేసినప్పుడు కూడా ఆ యొక్క అంటే ఈశాన్యం మూల ఖాళీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలాగో పై పక్కన వార్డ్రోబ్స్ వస్తాయి కాబట్టి మధ్యలో బెడ్ వచ్చేస్తుంది కాబట్టి తర్వాత ఇక్కడ ఆగ్నేయం మూల కానీ వాయువ్యం బాత్రూమ్ వస్తుంది. ఈశాన్యం మూల ఖాళీ జాగా ఉంటుంది ఫస్ట్. తద్వారా ప్రశాంతంగా నిద్ర అనేది పడుతుంది. తర్వాత మిగతా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీ జీవితంలో జరిగే సమస్యలు కూడా పరిష్కారం అక్కడే దొరుకుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, అట్లా చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు ఇంట్లో ఉండే ఫ్లోర్ హైట్ కంటే ఇప్పుడు గడప బయటకు ఉండే ఫ్లోర్ అనేది హైట్ ఉండొద్దు దానికంటే అనేసి అని చెప్తూ ఉంటారు, అది నిజమేనా? మంచి ప్రశ్న అండి. ఇదివరకే మనం చెప్పుకున్నట్లు ఏదైనా సరే ఆ యొక్క రోడ్లు ఉన్నప్పుడు కూడా ఆ రోడ్లు ఉన్నటువంటి హైట్ చేస్తారు. అటువంటి సందర్భాల్లో కూడా ఇవి వర్తిస్తూ ఉంటాయి. ఈ ముఖ్యంగా ప్రధానంగా మనం ఆలోచించాల్సిందంటే ఏదైనా సరే మనం ఫ్రెష్ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో ఇంటి గర్భం కంటే అంటే ఇల్లు మొత్తం ఒక హైట్ ఉంటుంది, తర్వాత కాంపౌండ్ అనేది ఒక హైట్ ఉంటుంది, ఆ తర్వాత పరిసరాలు అనేది ఇంకో హైట్ ఉంటుంది. అది ప్రధానంగా ప్రాథమికంగా చూసుకోవాల్సిన విషయము. ఏ ఫేసింగ్ ఇళ్ళకైనా ఇదే వర్తిస్తుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే
ఈ యొక్క దక్షిణం ఎత్తుండాలి కదా, ఇంటికంటే దక్షిణం ఎత్తు పెట్టి ఆ నుంచి ఒక స్టెప్ ఇచ్చి మళ్ళీ తూర్పులో కాంపౌండ్ కానీ లేదా పడమరలో కాంపౌండ్ కానీ కట్టి ఆ స్టెప్ ఇచ్చి ఇట్లా ఎట్లా అంటే ఎత్తు పెట్టమన్నారు కానీ ఇంకా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఉంటారు. ఇంకా అవతల నుంచి చూస్తే మనిషి యువతలు కనపడితే యువతల నుంచి చూస్తే ముఖ్యంగా కాంపౌండ్ ఎందుకు కట్టుకుంటారు? ఏదైనా సరే ఆ ఇంట్లో జరిగే విషయాలు అవతల ఇంటికి కనపరాకుండా ఉండడానికి ప్రధానంగా చూసుకుంటారు. లేదా యువతల మనిషి ఏదైనా వర్క్ చేసుకుంటే ఏదైనా చేసుకున్నా కూడా అది ఒక మరుగని దాన్ని అంటారు. అట్లా లేకుండా మీ ఇంట్లో ఏదో అందరికీ తెలిసిపోతే ఇంకా అక్కడ కాంపౌండ్ యొక్క ఉద్దేశం ఏముంటుంది అంటే ప్రధానంగా నేను అందుకే ముందు నుంచి చెప్తున్నది, వాస్తు అంటే వసతి. ఆ వసతి అనేది ఏ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటుంది, తద్వారా పంచభూతాలు సహకరిస్తాయి కాబట్టి అక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకున్నప్పుడు ఇంకా మనం సహజంగా సిద్ధాంతంలోకి వెళ్ళినట్లయితే దక్షిణంలో కానీ పడమరలో కానీ ఇంటికంటే ఎత్తున్నా కూడా పెద్ద సమస్య లేదు. కానీ ప్రాథమికంగా అయితే మాత్రం అది తక్కువ ఉండేదే మంచిది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంటి గర్భం కంటే కూడా హైట్ అనేది ఆ కాంపౌండ్ ఫ్లోరింగ్ అనేది ఉండరాదు. అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమస్య అనేది వస్తుంది. తర్వాత ఈ తూర్పు రోడ్లు కానీ అందు హైట్ అయినప్పుడు ఆ నీళ్లు రోడ్డు మీద ఉన్న రోడ్డు నీళ్ళు వచ్చేసి ఇంట్లోకి వస్తాయని ఇది ఎత్తు చేసి పెడుతున్నారు. ఎత్తు చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తూర్పులో ఉత్తరంలో అయితే ఖచ్చితంగా ప్రమాదం కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంటి గర్భం కంటే అది హైట్ అవుతాయి కాబట్టి. అది పడమలో దక్షిణంలో అయితే ఇంకా ఈ కట్టినాక కూడా కొంచెం బాగుండే ప్లేసులు కూడా మేము చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి కొన్ని జాగ్రత్తలు చూసుకొని మనం ఏదైతే ప్రాథమికంగా ఫస్ట్ చెప్తున్నామో దాని ప్రకారం అంటే పరిసరాలు ముందు డౌన్ ఉండాలి, తర్వాత కాంపౌండ్ దానికంటే ఎత్తుండాలి, తర్వాత ఇంటి గర్భం దానికంటే ఎత్తుండాలి. ఈ మనం చేసుకున్నప్పుడు నైరుతి నుంచి ఈశాన్యం వరకు పల్లం పెట్టుకొని ఒకవేళ దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఉన్నట్లయితే ఈశాన్యం మొత్తం కూడా వాటర్ పోయడం అక్కడి నుంచి పైప్ లైన్ అండర్ గ్రౌండ్లో తీసుకుంటేనా ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. నీరు ఎప్పుడు పల్లం మెరుగు ఈశాన్యం వైపుకే ప్రయాణం జరుగుననే విషయము చాలా బాగా జరిగి ఎట్లా ఇంకోటి ఏంటంటే రోడ్డు దగ్గర కాలువ ఉంటుంది. పడమర కానీ దక్షిణ ఫేసింగ్ కానీ ఇళ్లకు ఆ నీళ్లు సరాసరి నా కాంపౌండ్లోంచి రోడ్డు మీదకి వాళ్ళ ఉద్దేశంతో పడమర కానీ దక్షిణం కానీ పల్లం పెట్టి కడుతున్నారు. దానివలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పురుషులు ఏదైనా పిల్లలు ఉంటే అప్రయోజకులు కావడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి చాలా జాగ్రత్త చూసుకొని అవి చేసుకోండి. ఇవి కాంపౌండే కాదండి, ఈ యొక్క ఏదైనా సరే పెద్ద అంటే 10 సెంట్లు అట్లా ఇండ్లు ఉండే స్థలాల్లో కూడా ఫ్లోరింగ్ లేనప్పుడు ఈ యొక్క మట్టితో అది కవరప్ చేసినప్పుడు కూడా ఇవి వర్తిస్తాయి. అట్లా చాలా జాగ్రత్త చూసుకోండి. అలాగే కాలర్ రెడీగా ఉన్నారు, రత్నం కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. రత్నం గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురువు గారికి. గురుగారు నమస్తే అండి. నమస్కారం రత్నం గారు, చెప్పండి. పాల్వంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచి అండి. సంతోషం, చెప్పండి. మాది ఇల్లు 2 పోర్షన్స్ అండి యాక్చువల్గా మాది. అయితే అన్నది ఒకటి మాది ఒకటి. మా పైన అక్క వాళ్ళు కట్టుకున్నారు. అయితే కట్టుకుంటే అది వాళ్ళు ఎట్లా అంటే నా పోర్షన్ పైన కట్టుకొని కొంచెం ముందు రైట్ సైడ్ జరుపుకొని వాళ్ళు పిల్లర్స్ వేసుకొని కట్టుకున్నారు. అదే మన అన్నది ఓపెనింగ్ అటు సైడ్ ఓపెనింగ్ ఉంది. అది అన్న ప్రాబ్లం వస్తుందా మనకి? మీ అన్న ఇది దక్షిణంలో కానీ పడమరలో కానీ ఏమైనా ఉందా అండి ఇల్లు? అటు పెద్ద వైపు అటువైపు ఉందండి. దక్షిణం వైపు ఉంది, పై భాగాన్ని ఉంది. ఈ తగ్గు భాగంలో మీ ఇంటి పైన వచ్చేసి మీ అక్క వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు అంతేనా? అవునవును. అంటే వాళ్ళ పక్కన స్థలం ఉంది, సరిపోక నా పైన కట్టుకొని పక్కన జరుపుకొని పిల్లర్స్ లేపుకొని పైన కట్టుకున్నారు వాళ్ళు. మీ ఇంటి పైన ఏం కట్టుకోలేదా? నా పైన కూడా కట్టుకున్నారు. నీ పైన కూడా కట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 ఇండ్లు మీ అన్నది మీది వచ్చేసి ఒకే కాంపౌండ్లోనే ఉన్నాయా? ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి. ఒకే కాంపౌండ్ అంటే ఖచ్చితంగా వచ్చేసి నైసర్గిక వాస్తు ప్రభావం అవుతుంది. అక్కడ వచ్చేసి ఏదైతే పై భాగాన్ని ఎత్తుండాలో ఉండకుండా డౌన్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది ప్రమాదం కలిగిస్తాయండి. దీనివలన ఏమిటంటే మీ అక్కగారు ఇల్లు కట్టినాంచి మీ అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరికి సరిపోదు, మీ అక్కనే దాని సమస్యకు కారణం అవుతూ ఉంటుంది. ఇది ఆ ఇంట్లో జరిగే విషయము కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోండి. అక్కడ ఏదైనా ఉంటే దాని నివారణ ఉపాయం ఉంటే మీకు ఏదైనా అవగాహన ఉన్నట్లయితే, ఇప్పుడు అది ఇంకా కట్టినారు కాబట్టి కూలగొట్టే పరిస్థితి ఉండదు కాబట్టి అతను ఆ ఫ్లోరింగ్ అనేది పైకి లేపడమా లేదా ఈ వీళ్ళు కట్టడం ఎట్లా కట్టినారు అదంతా ప్లాన్ చాలా జాగ్రత్త చూసుకొని సరి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు గురువు గారు నైసర్గిక ప్రమాదం అంటే ఏంటి అసలు? ఇంకోటండి, వీళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మనం సపోజు మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే తిరుమలను మనం చూసుకోవచ్చు. ఉదాహరణకు తిరుమల ఏమవుతుంది, దక్షిణంలో అపారమైన ఎత్తు. మనం వెళ్ళే కొద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెళ్ళాలంటేనా ఇంక ఎక్కలేం మనం, అంత ఎత్తు ఉంటుంది. అంటే ఆ గుడిని ఆనుకొని ఎత్తు అపారంగా ఉంటుంది. ఇట్లా ఇంకా తగ్గుపక్క చూసుకున్నట్లయితే అంతా పుష్కరిణి ప్రాంతం అన్నమాట, నీటి ప్రాంతము. ఇంకా గతంలో ఆ పుష్కరిణి ఆ యొక్క దేవాలయానికి ఆనుకొని ఉన్నది కాబట్టి చాలా బాగా గొప్పగా ఉన్నది. ఇప్పుడు మధ్యలో రోడ్లు వేసి అవి చేసినారు కాబట్టి కొంచెం అది సమస్యగా ఉంది. అట్లా ఉదాహరణకి నైసర్గిక వాస్తు అనేది ఆ విధంగా ఉంటుంది. అలా మీరు ఇంకోటి అనొచ్చు, తూర్పు వచ్చేసి కూడా ఎత్తు ఉంది కదా అందుకే దాన్ని సరి చేసిన కూడా కొంచెం బాగా ఉంది. ఇంకా పడమరలో కూడా ఎత్తు ఉంది, మీరు కావాలంటే గమనించుకోవచ్చు. ఇట్లా ఈ నైసర్గిక వాస్తు అనేది మన ఇంటిలో కూడా మన కాంపౌండ్లో కూడా చూసుకోవాలి. చాలామంది పెంట్ హౌస్లు కట్టేటప్పుడు ఏం చేస్తున్నారంటే సపోజ్ దక్షిణం ఫేసింగ్ కానీ మనం ఎందుకు దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ ప్రధానంగా
చెప్తా ఉన్నామంటే ఈ ముందర వచ్చేసి ఖాళీ ఉండాలా, తర్వాత వ్యూ కనపరావాలనే ఉద్దేశంతో ఈ తగ్గు పక్కన అంటే తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఆ యొక్క నిర్మాణం చేయడం వలన సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అటువంటివి మీరు గమనించుకోండి. దానికోసమే ఎందుకంటే ఉత్తరం తూర్పులో సహజంగా ఏదైతే మేస్త్రి ఎట్లంటే అట్లా కట్టినా కూడా కొన్ని వరకు కవరప్ అయితే పోతున్నాయి. కానీ దక్షిణంలో పడమరలో వచ్చాక కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ మొదలుకొని ఎండింగ్ వరకు కూడా చాలా సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అందువల్లనే మనం వీటి గురించి చెప్తున్నాము. ఇట్లా లేకుండా ఏదైతే కనుక ఆ యొక్క ప్రాంతంలో అంటే ఆ నైసర్గికంగా వచ్చేసి బిల్డింగ్లో మనం చూసుకున్నైతే కొన్ని బాక్స్ టైప్ బిల్డింగ్స్ అని కడుతుంటారు. అంటే ఏదైతే స్టెప్స్ కడతారో వాటిపైన వచ్చేసి ఒకటి దానికి స్టెప్స్ మీద వాన కానీ అటువంటి ఏ పడకుండా నీట్గా ఉన్న ఉద్దేశంతో పైన కప్పేస్తారు. కప్పేసినప్పుడు ఇక్కడ ఈ దక్షిణం పడమర ఇళ్ళకైతే ఈ దోషం కలగడంలే, కానీ తూర్పు ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళకి వచ్చేకల్లా అంటే ఆగ్నేయం వైపున కానీ వాయువ్యం వైపున అపారమైన హైట్ ఉంటుంది. అంటే 6 అడుగులు 7 అడుగులు హైట్తో ఆ యొక్క ఏదైతే అన్న మూత వస్తుందో వస్తుంది. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలామంది వచ్చేసి అయ్యవారు చెప్పేది, ఆ వీధిలో ఉండే వాళ్ళు సలహా ఇచ్చేవారు చెప్పేదంటే లేదా ఆ మేస్త్రి కానీ నైరుతి మూల ఒక పిల్లర్ లేపి ఇది కవరప్ చేస్తా అంటారు. వీళ్ళు వచ్చేసి ఆ లేపడం ఏమో కానీ ఇది ముందు ఇంట్లో లేపాల్సిన పరిస్థితి వస్తుంది, అంటే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఒక పెంట్ హౌస్ అనేది ఏర్పాటు చేయాలి నైరుతి మూల అనేది. ఇక దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఆ మీద వచ్చినప్పుడు చాలా బాగా యోగిస్తున్నాయి. మిగతాటి ఏవైనా సమస్యలు అంటే తూర్పులో కానీ ఉత్తరంలో కానీ హద్దు చేసుకొని కట్టుకోవడం వలన కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి. కానీ వీటి వలన అయితే జరుగు వీటి వలన అంటే ఇదే నైసర్గిక వాస్తు అంటేనా. ఏదైతే కనుక నైరుతి ఎత్తు ఉండాలి, ఈశాన్యం పల్ల ఉండాలి, ఆ యొక్క ప్రకారం అది ఉందా లేదా ఆ కాంపౌండ్ ఫ్లోరింగ్ లెవెల్లో కానీ ఇంటి నిర్మాణంలో కానీ ఇంటి లోపల ఉండే వస్తువుల విషయంలో కానీ అది గమనిస్తూ ఉన్నట్లయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే రోడ్డు వచ్చేసి పల్లమై ఉంటుంది. మన హైదరాబాద్ ప్రాంతాల్లో చూసుకుంటే ఇంకా ఇది ఎక్కువ సమస్యలు. కాబట్టి మనం కొన్ని ప్రముఖ నాయకుల విషయాలు వాళ్ళు ఇండ్లు మారుతూ ఉండే విషయాలు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే ఇళ్లల్లో ఉంటున్నారో అక్కడ నైసర్గిక వాస్తు బాగున్నట్లయితే మిగతా వాస్తు దోషాలు కూడా ఏమైనా ఉంటే కవరప్ అవుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల వీళ్ళు ఏంటంటే ఆ ఇండ్లు మారిన నుంచి కూడా వీళ్ళ యొక్క ఫేట్ అనేది మారుతూ వస్తుంది, అంటే వాళ్ళ యొక్క త్రాత అనేది మారుతూ వస్తుంది. ఇటువంటి చాలామంది కూడా అక్కడ గమనించవచ్చు. ఇదే నైసర్గిక వాస్తు. దాని ప్రభావం వల్ల కూడా చాలా తీవ్రమైన ప్రభావాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ యొక్క పెద్ద వాళ్ళని మేము ఎందుకు చెప్తున్నామంటేనా అక్కడ మీకు సహజంగా అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుందనే విషయం. కాబట్టి ఇవి గమనించుకోండి, మీ ఇంట్లో గమనించుకోండి. అట్లాంటి ఏదైనా లేకుండా చేసుకుంటే అంటే నైసర్గికంగా మనం మార్చలేం కదా మొత్తాన్ని అనుకుంటేటైతే మన ఇంట్లో మనం బాగా పాటిస్తే కన్నా ఆ యొక్క ఏదైతే చెడు ప్రభావం ఉందో దాన్ని తట్టుకునే శక్తి అనేది వస్తుంది. తద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి, మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. సూర్యాపేట నుంచి లక్ష్మమ్మ మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. లక్ష్మమ్మ. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి లక్ష్మమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మా పాప గురించి మాట్లాడాలండి. చెప్పండి, ఏ విషయం చెప్పండి. మా పాపకు కొద్దిగా సమస్య ఉంది సార్. మా పాపకు కొంచెం సమస్య వచ్చింది సార్. భర్త భార్య మధ్యలో కొంచెం గొడవలు వస్తున్నాయి సార్. మీరుండే ఇల్లు సొంత ఇల్లా అండి, అద్దె ఇల్లా? సొంత ఇల్లు సార్. సొంత ఇల్లు. అక్కడ వచ్చేసి మీ పాప పెళ్ళి అయిపోయి అక్కడ భర్త భార్య మధ్య సమస్యలు జరుగుతూ ఉన్నాయంటే మీకు కూడా మీ భర్త భార్య కూడా సమస్యలు ఉంటాయి. ఒకసారి అది చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. అక్కడ వాయువు దోషం అంటే ఉత్తర వాయు దోషం ప్రధానంగా ఏదైనా సమస్యగా ఉందేమో చూసుకోండి. అంటే ఉత్తర వాయు దోషం అంటే సహజంగా మేము ఇందాక చెప్పుకున్నట్లే ఉత్తరం ఒకవేళ కాంపౌండ్ ఉన్నట్లయితే అక్కడ ఒకవేళ లేదా అక్కడ బాత్రూమ్ కాంపౌండ్ అటాచ్ అయ్యి ఇంటికి కాంపౌండ్కి అటాచ్ అయ్యి కట్టుకోవడం కానీ, లేదా ఏదైనా మొక్కలు వేసినప్పుడు ఆ మొక్కలు ఇంటికి అటాచ్ అయ్యి ఉండడం కానీ, అక్కడ వాయువు మొత్తం మూత కావడం కానీ ఇట్లా జరిగినట్లు ఉండితే మీ యొక్క చెప్పిన సమస్యలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఏమైనా ఉన్నాయో పరిష్కారం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీ పాప కనుక డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మిగతా మనం జాతరత్న పరంగా కూడా పరిష్కారం చేయొచ్చు. అది కూడా ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చూసుకోండి, అది విషయం. అలాగే సందీప్ తిరువూరు నుంచి కాల్ చేస్తున్నారు. సందీప్ మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సందీప్. హలో సందీప్ గారు, చెప్పండి విషయం చెప్పండి. మీ వాయిస్ క్లియర్గా లేదు కొంచెం. ఏ పని మొదలు చేసినా ఎదురవుతుంది. ఏదండి? ఏ పని మొదలు చేసినా ఎదురవుతుంది. ఏ పని చేసినా కూడా సమస్యగా ఉంది. ఓకే అండి, ఓకే. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరుండే సొంత ఇల్లా అండి, అద్దె ఇల్లా? సొంత ఇల్లే. అక్కడ ఈశాన దోషం అనేది ఉంటుందండి. సహజంగా మనం ఈశాన దోషం అనేది ప్రస్తావన చేసుకునేప్పుడు వచ్చేసి కార్ పార్కింగ్ కానీ అటువంటి ఏమైనా సరే ఈశాన్యం వెనక్కి జరిగి కట్టడం కానీ త్రింపు చేసి కట్టడం కానీ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. అటువంటి దోషాలు ఏమన్నా ఉన్నాయో చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు వేరే దక్షిణం కానీ పడమర ఫేసింగ్ ఇల్లు అయితే ఆ తూర్పు హద్దు కానీ ఉత్తరం హద్దు కానీ చేసి కట్టడం వల్ల కూడా ఆ ఇంటి పురుషులు అనే ప్రయోగత్వం లేకుండా ఉంటారు.
కాబట్టి ఈ ప్రధాన కారణాలు అయి ఉండొచ్చు. అటువంటి అట్లా దోషాలు ఏమన్నట్లయితే దాన్ని పరిష్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చేసే పనులు కూడా ముందుకు సాగుతాయి ఎటువంటి సమస్య లేకుండా. అలాగే గురువుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే వాస్తు ప్రకారము ఇల్లు ఇంతే కొలతలతో కట్టాలి అనేది ఏమైనా ఉన్నాయా అలా? చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది ఏం చేస్తున్నారంటేనా, ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఆయము అని చాలామంది వ్యవహారం చేస్తూ ఉంటారు, లేదా గర్భం అని కొంతమంది వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి నిరూపణ సాధ్యం కానిది. ఎందుకంటే కొంతమంది ఆయ నిర్ధారణ చేసినప్పుడు మనం గతంలోనే చెప్పుకున్నట్లు సపోజు దక్షిణం అనేది ఒక 20 అడుగులు ఉంది. వీళ్ళు ఆయంలో ఏం చేస్తారంటే ఉత్తరం అనేది 20 అడుగులు లేదా 19.6, ఇది ఒక 19.6, పడమరలోకి వచ్చాకల్లా 15.6, తూర్పులోకి వచ్చాకల్లా 15.6. ఈ లెక్కల ప్రకారం ఆయ నిర్ణయం చేసి దాన్ని డివైడ్ బై 9 కొట్టేసి ఇది గజాయము, ధ్వజాయము, సింహాయము అనేసి, లేదు తూర్పు ఫేసింగ్లకి అయితే సింహాయము. ఇంకా కొంతమంది అంటే వాళ్ళ పేరును బట్టి వాళ్ళ యొక్క ఆయం కూడా కొంతమంది నిర్ణయించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా లేకుండా ఇది ఎందుకంటే నిరూపణ సాధ్యం కానీ మీకు చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ ఏంటంటే కన్నా ఏదైతే మనం దక్షిణము ఒక 20 అడుగులు ఉన్నట్లయితే ఉత్తరం ఏం చెప్తున్నాం, 20 అడుగుల 3 ఇంచ్ కనీసం పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే కనుక అది కూడా ఈ ప్లాస్టరింగ్లో కానీ లేదా ఈ వాల్స్ రావడంలో కానీ లేదా ఫ్లోరింగ్ లెవెల్స్లో కానీ 1 ఇంచు అటో ఇటో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 ఇంచు పెట్టినప్పుడు అది ఏదైనా దోషాలు ఉన్నప్పుడు కవరప్ అవుతాయి. నెంబర్ 1 అది ఇంటికి వర్తిస్తుంది, కాంపౌండ్కి వర్తిస్తుంది, ప్రతి రూమ్కు వర్తిస్తుంది. అంటే ప్రతి రూమ్కు 3 ఇంచు పెంచుకుంటే మళ్ళీ అది వారా కొలతలు వస్తాయి. అట్లా లేకుండా ప్రతి రూమ్కు ఒక అర్ధించో లేదా ఒక దారం అట్లా పెంచుకుంటా పోతే, ఒక కాలించన పెంచుకుంటా పోతే ఇక్కడికి వచ్చాక 3 ఇంచు వస్తుంది. అట్లా చేసుకోవడం వల్ల ఈశాన్య దోషం ప్రధానంగా కలగకుండా ఉండి అక్కడ ఏదైతే ప్రశాంతత కావాలో అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయం ప్రకారం కనుక ఈ నిర్ణయం చేశారనుకోండి, ఇది 12.6, ఇది 12.6 ఖచ్చితంగా పెట్టింటాడు. అప్పుడు ఏమైతే అది 20.6 కానీ 20.6 కానీ పెట్టినప్పుడు ఇంచుతో సహా అది నిర్ణయం చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క కాంపౌండ్లో వీళ్ళు దారం పట్టుకోవడంలో కానీ ఆ ప్లాస్టింగ్లో కానీ ఒక అర్ధించి అటో ఇటో జరిగినప్పుడు ఈశాన్యం మూలం తగ్గిందనుకోండి, అప్పుడు సమస్య ఏమిటి, అసలు వాస్తు నిర్ధారణ అనేది జరగదు. కాబట్టి ఈ ఆయము ఇవన్నీ కాదండి, వాస్తు ఏదైతే సిద్ధాంతం ప్రధానంగా మూల సిద్ధాంతంలో దాని ప్రకారం ఆచరించినట్లయితే ఇటువంటి దోషాలు కలగకుండా చాలా బాగుంటుందండి. అది ప్రధానంగా చూసుకోండి. అలాగే అశోక్ కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. అశోక్ గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి అశోక్ గారు. సార్ టైలర్ షాప్ ఉంది సార్, ఉత్తరం ఫేసింగ్ ఉంది, పర్లేదు నడుస్తుంది సార్. దాంట్లోనే ఇంకో బిజినెస్ పెట్టవచ్చా? లక్షణంగా పెట్టుకోవచ్చండి. ఉత్తరం ఫేసింగ్ అనేది సహజంగా ఏదైనా వ్యాపార స్థానం, అది ఉత్తరం అనేది వ్యాపార స్థానం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు ఏదైనా అవకాశం ఉంటే చేసుకోండి. మీరేది టైలరింగ్ అనేది చేస్తున్నారో అది ఉత్తరం ఫేసింగ్ చేసుకోండి. వర్క్ అనేది కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈశాన్యం మూల ఆ షాప్లో బరువులు లేకుండా చూసుకోండి, చాలా బాగుంటుందండి. చూసుకోండి అట్లా. అలాగే నెక్స్ట్ నరసరావుపేట నుంచి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతున్నారు. సుభాష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురుగారితో. హలో సుభాష్ గారు, మీరు టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలండి. టీవీ చూస్తూ మాట్లాడితే క్లియర్గా వినపడదు, మీరు మాట్లాడలేరు కూడా. కాబట్టి మీరు టీవీ రిమోట్ అనేది పక్కన పెట్టి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి సుభాష్ గారు. హలో సుభాష్ గారు, మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి సుభాష్ గారు. మాది ఇప్పుడు నేను బాత్రూమ్ అయ్యి కట్టుకున్నానండి. నాకు ఎదరు తూర్పు ఫేసింగ్ లో ఆగ్నేయం వచ్చిందండి. ఇప్పుడు నేను ఇంకో బాత్రూమ్ వెనకాల కట్టుకుందాం అనుకుంటున్నానండి. దానికి ఎదరు నుంచి గుమ్మం ఎదురు నుంచి పైపులు పెట్టుకోవచ్చు అండి. దానికి ట్యాంక్ నాకు ఎదరు ఉందండి. లక్షణంగా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదంటే పైపులు అండర్ గ్రౌండ్లో వెళ్తాయి కాబట్టి ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా అదేం సమస్య కాదు. ఇప్పుడు ప్రధానంగా మీరు అట్లా చూసుకున్నట్లయితే మీ పాయింట్కి సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనం సపోజ్ ఆగ్నేయంలో బాత్రూమ్ ఇచ్చింటాము, ఈశాన్యం వైపు పల్లం ఉండాలా, లేదంటే అక్కడి నుంచి మనం ఏమైనా అవుట్లెట్ పంపాలి అంటే అక్కడి నుంచి ఆగ్నేయం నుంచి బయట పంపొచ్చు కదా, ఏం పెద్ద సమస్య కాదు. కానీ ఏదైనా సరే అండర్ గ్రౌండ్లో అంటే మీరు ఇంకోటి అక్కడ సంప్ అటువంటి ఏమైనా డిస్టర్బ్ చేస్తారని చూసుకోండి. వాకిటి మూల అదే మీరు ఏదైనా ఉత్తరం అట్ట కాలువ ఉన్నట్లయితే ఈ ప్రయత్నం చేయాలి, లేదంటే డైరెక్టే అండర్ గ్రౌండ్ నుంచి కాబట్టి మీరు అక్కడ ఆగ్నేయం మూల నుంచి అయినా ఆ పైప్ వచ్చేసి కాలువలోకి పెట్టుకోవచ్చు. అదేమైనా సౌకర్యం ఉంటే చూసుకోండి, సరేనండి. వైజాగ్ నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడండి గురుగారితో. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నేను తగరపోస విశాఖపట్నం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. సంతోషం, చెప్పండి. నా పేరు భాస్కర్ రావు. మా పాపకి మ్యారేజ్ అయ్యి 2016లో మ్యారేజ్ అయింది. అక్కడి నుంచి మరి వాళ్ళకి మనకు ఒక వారం రోజులు బాగా తేడాలు వచ్చి విడాకులు తీసుకున్నాం. అయ్యో, మా దురదృష్టం గురించి మేము చాలా బాధపడుతున్నాం. సెకండ్ మ్యారేజ్ ట్రై చేస్తున్నాం,
ఎంత ట్రై చేసినా మాకు సక్సెస్ అవ్వట్లేదు. ఇక్కడ దగ్గర వరకు వస్తానే దూరం అయిపోతుంది. సరే, మీరు చెప్పింది అర్థమైందండి సమస్య. మీరు ఉండేది సొంత ఇండ్లా అండి, అద్దె ఇండ్లా? సొంత ఇల్లే సార్. సొంత ఇల్లే. అక్కడ ఉత్తరవాయు దోషం అనేది ఇంటి ప్రకారం అయితే ఉంటుందండి. నెంబర్ 1 పాయింట్ మనం గతంలోనే చెప్పుకుంటా ఉన్నాము. ఏదైనా సరే మ్యారేజ్ సాధ్యమదురు కాదు, అయినా కూడా సంసారం సరిత ఉండదు. లేదంటేనా అక్కడ పెళ్ళైన పాప కూడా ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఇది వాస్తుబద్ధంగా చూసుకుంటుంది. ఇంకోటి పాపకు కనుక డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే అక్కడ సప్తమాధిపతి కానీ లేదా సప్తమ భావకారకుడు కానీ అంటే శుక్రుడు కానీ ఏదైనా సరే అస్తంగత్వము లేదా ఇట్లాంటివి ఏదైనా సమస్యలు జరిగే ఉంటాయి. కాబట్టి అది ఏదైనా అట్లా కానీ ఇట్లా కానీ ఏదో ఒక సమస్య పరిష్కారం అనేది మీరు చూసుకునే విధానం చూసుకోండి. 2 విధాలుగా చేసుకున్నట్టు ఇంకా సూపర్గా మీ అమ్మాయికి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అది జరిగిపోతుంది. చాలా సాఫీగా అమ్మాయి జీవితం కూడా ఇక మీద ఉంటుంది. చూడండి, గమనించండి. థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకు అలాగే వీక్షకులకు కాలర్స్కి పరిష్కారాలు చెప్పినందుకు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీ పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు సమస్యలకి. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.